రఘు, శుభలేఖలు చాలా బాగున్నాయి. మొదటి శుభలేఖ గుడికెళ్ళి పూజ చేయించాలి. అలాగే చేద్దామమ్మా. మన కులదైవం శ్రీరామచంద్రమూర్తికి శుభలేఖ సమర్పించి అర్చన కూడా చేయిద్దాం. ఈ పెళ్లి సంతోషంగా జరిగితే చాలు. బ్రహ్మాండంగా జరుగుతుంది బావగారు. శుభలేఖలు కూడా వచ్చేసాయి కదా. ఈ వారం రోజులు మన ఇల్లు పచ్చని తోరణాలతో పూలతోటి కళకళలాడిపోతుందనుకోండి. సీను పెళ్ళంటే మాటలా పార్వతి? సంబరాలు అంబరాన్ని అంటాలి. పెద్దమ్మా, ఇందులో నా పేరు కూడా వచ్చిందా లేదో చూడండి. అబ్బో, నువ్వు పెద్ద మొగడు అని పేరేస్తారా? రేయ్, పెళ్ళంటే భోజనాల గురించి ఆలోచించాలరా. మధ్యలో నువ్వు తినేద్దామనే, నాకేం అవసరం లేదు. శుభలేఖలో నా పేరుస్తే చాలు, అందరికీ చెప్పుకుని తిరిగేవాడిని. రేయ్ బిట్టు, నీ పేరు కూడా వచ్చింది. సరిగ్గా చూడు బిట్టు. అలాగే చూడమ్మా. అది చూసుకోరా, చూసుకో. పెళ్లి కార్డులు పంచాలంటే ముందు పసుపు రాయాలి కదత్తయ్యా. అవును జానకి, నా మనవడు పెళ్ళనగానే ఆ ఆనందంలో అన్నీ మర్చిపోతున్నాను. ముందా ఏర్పాట్లన్నీ చూడండి. రేపటి నుండి అందరికీ పంచాలి. అలాగే అత్తయ్యా. ఆద్య, అలా చూస్తున్నావు? నువ్వు కూడా చూడు. కార్డ్ ఎంత బాగుందో కదా. ఏంటి ఆద్య, ఏం మాట్లాడు? పెళ్లి కార్డు నచ్చలేదా? బాగానే ఉంది రామలక్ష్మి. అత్తయ్య, నాకు కూడా ఇవ్వండి. తేల్చేది కాక కదలాగా గదిలేదిదేగా. చూసావా బావా, శుభలేఖలు కూడా వచ్చేసాయి. ఆద్యతోనే నీ పెళ్లి జరుగుతుందిలే బావా. అది కలలో బావా. రియల్ లైఫ్ లో నాతోనే జరుగుతుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటే నేను నమ్మలేదు బావా. కానీ ఈ పెళ్లి కార్డు చూసి నమ్ముతున్నాను. ఈ పెళ్లి కార్డుతో నీ ప్రేమకి ఎండ్ కార్డు పడినట్టే కదా. ఏదో 4 పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? అది రాసి పెట్టుండాలి. కార్డ్స్ కూడా వచ్చేసాయి. రేపు పూజ చేయిస్తారు. ఎల్లుండి బంధువులందరికీ పనిచేస్తారు. ఆ తర్వాత మన పెళ్లి బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఆపలేడు. నువ్వు అనవసరంగా దానికోసం పచ్చిమిరపకాయలు తిన్నావు, చేయి కూడా కోసుకున్నావు. ఇలాంటివన్నీ సినిమాల్లో బాగుంటాయి బావా, రియల్ లైఫ్ లో పనికి రావు. ఇప్పటి నుండైనా రియలైజ్ అవ్వు, నేనే నీ భార్యని. అది నీ బంధువు మాత్రమే. ఇంకా నీకు ఆద్యకి మధ్య ఆశలు ఆశయాలు ఏమైనా ఉంటే
తెంచేసుకో బావా, మనశ్శాంతిగా ఉంటావు. ఆ పెళ్లి తర్వాత ఎలాగో నేనే మార్చేస్తానులే. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు. నీ ఫోటో ఉండాలి, కానీ చారు ఫోటో ఉంది. ఈ పెళ్లి కార్డు చూస్తుంటే చావుకి కూడా ఒక కార్డు ఉంటే బాగుండేదనిపిస్తుంది ఆత్య. శ్రీను, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజం ఆద్య. ఇప్పుడు నా మనసులో ఏముందో తెలుసా? ఇప్పటికీ నువ్వు ఒప్పుకోకపోతే ఇదే శుభలేఖలో సూసైడ్ నోట్ రాసి చచ్చిపోవాలనిపిస్తుంది. శ్రీను, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎన్ని అనుకున్నా నేను పెళ్లి చేసుకోవడం జరగదు శ్రీను. భూమి ఆకాశం ఎప్పటికీ కలవు అనేది ఎంత నిజమో, ఈ ఆద్య కూడా శ్రీనుతో కలవదు అనేది అంతే నిజం శ్రీను. చారుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఈ పెళ్లి కార్డు వచ్చిందని ఇంట్లో అంతా ఎంత సంతోషంగా ఉన్నారో. ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి ప్రేమ ప్రేమ అని నా వెనక పడుతున్నావేంటి శ్రీను? ప్రేమ కంటే కొన్ని విలువలు గొప్పవి శ్రీను. ఆ విలువలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కుటుంబం లేకుండా మనం ఏం సాధించినా అదంతా శూన్యమని మా మమ్మ చెప్పింది. అవన్నీ నాకు తెలుసు ఆత్య, కానీ నా మనసుకు తెలీదు. నా మనసు నిన్ను కోరుకుంటుంది, నిన్నే ప్రేమిస్తుంది. నువ్వు తప్ప నాకు వేరే ధ్యాస లేదు. పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను. శ్రీను, జీవితంలో మనకు అనుకూలంగా ఏది ఉండదు శ్రీను. లైఫ్కి తగ్గట్టుగా మనం ఉండాలి. శుభలేఖలు కూడా వచ్చేసాయి. రేపో మాపో అందరికీ పంచేస్తారు. ఈ ఊరందరికీ మీరిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారని తెలిసే రోజు వచ్చింది. నువ్వెప్పుడు తెలుసుకుంటావు శ్రీను? అది కాదు ఆద్య. ప్లీజ్ శ్రీను, ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఈ ఇంట్లో కొంచెం చోటు చాలు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి. కానీ ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఖచ్చితంగా చారుతో
నీ పెళ్లి జరగాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిస్తే పెద్దమ్మకి నేను ద్రోహం చేసినట్టే. మా మమ్మ మాటకు విలువ లేనట్టే. నేనంత పని చేయలేను శ్రీను. ఎందుకు ఆద్య? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు. నా ప్రేమలో నిజాయితీ లేదా? ఎందుకు నువ్వు నన్ను నమ్మట్లేదు? వద్దు శ్రీను, ఈ ప్రేమ మనల్ని దగ్గర చేస్తుందో లేదో కానీ ఈ ఇంటికి నన్ను దూరం చేస్తుంది. నువ్వు నా ప్రేమను కాదన్నా తట్టుకోగలను, కానీ దూరం అయితే నేను తట్టుకోలేను ఆద్య. ప్లీజ్ శ్రీను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? సరే, నువ్వు ఈ ప్రేమని వద్దంటున్నావు కదా? అవును. చూడాద్యా, మనకు వద్దన్నవి కాల్ చేయడం మంచిది, లేదంటే అవే మనల్ని కాల్ చేస్తాయి. శ్రీను, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు అవసరం లేదు ఆద్య. నువ్వు కూడా ఈ మంటలు ఆర్పడానికి ట్రై చేయకు. శ్రీను, శ్రీను, తప్పుకో. ప్లీజ్ శ్రీను. పిచ్చి పట్టిందా నీకు? శుభలేఖకి నిప్పంటించావు. అమ్మా, అది నేను సారీ అత్తయ్య, కాల్చింది నేనే. అయ్యో, ఎందుకు కాల్చావే? అసలు నీకేంటి సంబంధం? ఈ పెళ్లి కార్డ్ నువ్వెందుకు ముట్టుకున్నావు? నా కొడుకు పెళ్లి జరుగుతుంటే నీకెందుకే అంత కళ్ళుమంట? నువ్వు కాల్చడం ఏంటమ్మా? నేను నమ్మలేకపోతున్నాను. లేదు మామయ్య, నేను అనుకోకుండా కాల్చాను. ఓసే ఆద్య, అసలేమనుకుంటున్నావే నువ్వు? అదేమైనా పిచ్చి కాగితం అనుకుంటున్నావా? శుభలేఖే అది. అసలు నీకు బుద్ధుందా? తాడి చెట్లా పెరిగావు. ఆద్య, ఏమైందమ్మా? నువ్వు కాల్చడం ఏంటి? వాళ్ళమ్మకేమో కొంపలు ముంచడం అలవాటు, దీనికేమో కాల్చడం అలవాటు.
క్షమించండి. ఏంటే క్షమించేది? శుభా అని పెళ్లి జరుగుతుంటే శనిలాగా దాపరించావు. ఏమైంది ఆద్య? అసలు శుభలేఖ ఎందుకు కాల్చావు? డిజైన్ నచ్చలేదేమో. ఇవేమీ పెళ్లి ఫోటోలు కాదు, పెళ్లి కార్డులు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటి పని ఏదో చేస్తుందని. ఏం ఆద్య, నువ్వు అంతగా కాల్చాలనుకుంటే బయట చాలా ఉన్నాయి, చెక్కలు, ఆకులు. ఏంటి ఆద్య, నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. మన ఇంట్లో పెళ్లికి మనం ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? క్షమించండి బాబాయ్, అనుకోకుండా కాలిపోయింది. అనుకోకుండా ఎలా కాలిపోతుందే? నీ కథలన్నీ ఎవరికి చెప్తున్నావు? నువ్వేం చెప్పినా మేము నమ్మేస్తాం అనుకుంటున్నావా? లేదు. ఒక్కసారి వాత పెడితే కానీ బుద్ధి రాదు. పద్మా, అనుకోకుండా కాలిపోయిందని చెప్తోంది కదా, ఇక వదిలేయండి తనను. పెళ్లి పత్రిక కాలిపోయినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు కదా. ఏదో తెలియక పొరపాటు చేసింది కాబట్టి క్షమించండి. ఆద్య, ఇంకొక్కసారి ఇలాంటివి జరగకూడదు. సిరురా, పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా, అనుకోకుండా కాల్చాను. ఇది అనుకోకుండా జరగలేదు ఆద్య. నువ్వు కావాలనే కాల్చావు కదూ. ఏమంటున్నావు పెద్దమ్మా? ఏంటో ఆద్య, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. సీను మీద నాకు ఎంతో నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు సీను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి వాడాయన మాటకి అడ్డు చెప్పింది నేను చూడలేదు ఆద్య. కానీ ఇప్పుడు
ఆయన నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేదంటున్నాడు. ఆయన మాట కంటే ప్రేమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నువ్వు కూడా సీనుని ప్రేమిస్తున్నావనిపిస్తోంది.